ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సెంటర్లో జాతీయ రహదారిపై గుంతలు పడడంతో వచ్చే దుమ్ము కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యాపారస్తులు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను గమనించి ఇప్పటికే అధికారులు 2 సార్లు రహదారి మరమ్మతులు చేపట్టినా సోయల్ సరిగ్గా లేకపోవడంతో రహదారి మళ్లీ పాడైందని తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులతో చర్చించి మెరుగైన రహదారి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వేయటం జరిగింది. అయినా కొంత ఈ రోడ్డు జీలిమిల్లి జగదాంబ గుడి దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ వరకు బాగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక నెల రోజుల క్రితం దీన్ని వేయటం జరిగింది. అయినా ఇది బాగా పాడైపోయింది. దీన్ని సాయిల్ టెస్ట్ చేయించాం. దీన్ని మళ్ళీ మొత్తం ప్యూరిఫై చేసేసి ఏదైతే పాడైపోయినటువంటి రోడ్డు ఉందో దీన్ని ఒక వారం రోజుల్లోపు ఓపించి ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఈ సాయిల్ బాగా వీక్గా ఉందని హైవే వర్క్ జరపడం జరిగింది. దీన్ని ఇంకా లోతుగా తీసి స్టాండర్డ్గా దీన్ని చేయడం జరుగుతుంది. అదే రానున్న రోజుల్లో ఈ హైవే కూడా వస్తుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఆ హైవేలో కలుపుదాం అన్నట్టు ఆలోచనతో హైవే వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ వారం రోజుల్లోపు ఇప్పుడున్నటువంటి సమస్య దీనిపై పూర్తిగా మళ్ళీ సమస్య లేకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్డు పోయడానికి ఒక వారం రోజుల్లో పోస్తాం. హైవే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారు కూడా స్పందించారు. ఈ ఏదైతే పాడైపోయినటువంటి